ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు? పన్నులు పెంచొద్దు, కానీ ఆదాయం పెరగాలి. పన్నులు పెంచుడు పరిష్కారం కాదు. పన్నులు పెంచితే ప్రజలతోని సమస్య వస్తుంది. ఆదాయం పెరగాలి. ఎట్లా? మీరు కట్టాల్సిన వాళ్ళందరినీ సిస్టంలోకి తీసుకురండి. మీరు ఎవరిని అడిషనల్ గా మీరు ఏం చేయకండి. ఇప్పుడు ఇంటి పన్ను ఉంది అనుకో, ఎగ్గొట్టే వాళ్ళను, తక్కువ కట్టేటోళ్ళను ఉన్నంత కట్టించారు, ఎగ్గొట్టేటోళ్ళని సిస్టంలోకి పట్టుకురారు. జిఎస్టీ ఉంది, మైనింగ్ ఉంది, నేను కొన్ని చెప్తున్నా, ఎక్సైజ్ ఉంది, ఎన్డిపిఎస్ ఇంకోటో మీరు నియంత్రించండి. జిఎస్టీలా అంతకుముందు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన, వర్కౌట్ కాలే. అరవింద్ సుబ్రహ్మణ్యం అని ఒక సీనియర్ ఆఫీసర్ను ఒక టీంని ఎంగేజ్ చేసి దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఒక సీనియర్ ఆఫీసర్ను పెడితే డిసెంబర్లో నేను అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయనకు. జనవరిలో 500 పెరిగింది, ఫిబ్రవరిలో 500 పెరిగింది, మార్చిలో 500 పెరిగింది, ఇప్పుడు ఏప్రిల్లో 1000 కోట్ల ఆదాయం పెరిగింది. ₹1 పెంచలేను. ఈ మంత్ ఇవాళ పేపర్లో చూసి ఉంటారు కదా, ఈ మంత్ 35% ఎక్సెస్ నాకు జిఎస్టీలో వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా చిన్న లీకేజ్ను అరెస్ట్ చేయడానికి చిన్న కరెక్షన్ చేస్తే నాకు 4 నెలల్లో 2500 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఎవరు? మీరే కదా. సేమ్ అదే జిఎస్టీలో ఉద్యోగులు చేసి ఒక్క మనిషిని కూడా, ఒక పైనుండే కమిషనర్ను, పైనుండే ప్రిన్సిపల్ సెక్రటరీని తప్ప అంతా యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమే కదా. మరి వాళ్ళు కొంచెం కుదురుగా పనిచేస్తే నెలకు 1000 కోట్ల ఆదాయం పెరుగుతుంది. నెలకు 1000 పెరిగితే సంవత్సరం ఇస్తే 12,000 కోట్లు పెరిగితే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదే కదా. మైనింగ్ అంతకుముందు 600 ఉండే, 600 దాటకుండా 8 ఏళ్ళు శాండ్లో ఇన్కమ్ అక్కడనే ఆగింది. ఒక అధికారిని పెట్టి కొంచెం పూజ చేస్తే 500 కోట్ల ఆదాయం పెరిగింది. 600 1100 అయింది సార్ నాకు ఈ సంవత్సరం నేను గట్టి కూర్చొని చేస్తే. ఇవన్నీ కూడా ఏంది? మరి నేను ఎవరిని మార్వలే, అంత మీరే ₹1 పెంచలే, ₹1 కూడా పెంచలే, ఉన్న దాంట్లోనే వ్యవహారం చేసినాం. కాకపోతే ఇది స్ట్రీమ్ లైన్ చేసి, ఎస్ ఇంటి పన్నులు, ఇప్పుడు ట్యాక్సులు కూడా నిన్న మన చూసారు కదా, ఎల్డీ బార్డ్ కానీ మున్సిపల్లో కానీ రిఫార్మ్స్ చేసి కొత్త చేస్తే మాకు అన్ని మున్సిపాలిటీలలో ఆదాయం పెరిగింది. ఇవన్నీ ఎవరు చేయాల్సింది? మీరే కదా. మీరు మీ డ్యూటీ చేస్తే, ఇట్లా మనం తిప్పలు పడితే నెలకు 3,000 కోట్ల రూపాయల ఆదాయం పెరగడానికి స్కోప్ ఉంది. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయల ఆదాయం పెడితే మీ సమస్యలన్నీ ఇంతకంటే ఎక్కువనే. మీ సమస్యలు ఇంతకంటే ఎక్కువ లేవు కదా. నెలకు 3,000 కోట్లు అదనంగా మనం ఆదాయం వస్తే 2,000 మీకే ఖర్చు పెడితే సంవత్సరం తిరిగే లోపల న్యూట్రాలిటీ వచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మీ ఫ్లో మీకు ఉంటుంది. స్వచ్ఛంగా, సహజంగా, పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.